పాన పాడరమ్మా చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడున్నది కూడున్నది ప్రతి చూడి కుడుతలాల్చారి సోబమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడున్నది ప్రతి చూడి కుడుతలాల్చారి శోభాని 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 శోభాని. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం. కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం. ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి స్మరణ చాలా అది నీడుంది. నెక్స్ట్ దైవ చింతన, దైవ ప్రార్థన లేని హౌస్ అనేది దైవ ప్రార్థన లేని హౌస్ అది ఒక హౌస్ లాగా అనిపించదు. దైవంగా దేవుణ్ణి తలుచుకోవటం అది ఉండాలి గృహంలో. దేవుని యొక్క కీర్తనలు తరచుగా వింటూ ఉండాలి. ఆ చింతనలో మన పని పాటలు కొనసాగుతూ ఉండాలి. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష వే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. నివాసిని అట చల్లదనానికే మరుదు కలశాబ్ది కూతురుబట కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు జలజ నివాసిని అట చల్లదనానికే మరుదు. జలజ నివాసిని అంటే చెరువు, తటాకము, సరస్సులో జనించిన కమల పుష్పాల్లో నివసించే లక్ష్మీదేవిని ఈ సాంగ్లో వర్ణించటం కనిపిస్తుంది. జలజ నివాసిని అట చల్లదనమే మరుదు. నువ్వు ఉండేదే సరస్సులో, ఇంకా చల్లదనానికి కొరత ఏముంది? చల్లగా కూల్గా ఉంటావు. లక్ష్మీదేవి చాలా చల్లగా ఉంటుంది. ఆమెకి ఇష్టమైన జెమ్ స్టోన్ పెరల్ ముత్యము. లక్ష్మీదేవి ముత్యము పెరల్ వేసుకుంటే అది లక్ష్మీదేవి సూచకంగా భావిస్తారు. అది కొన్ని రోజులు వేసుకొని పెరళ్ళు మళ్ళీ తీసేయచ్చు. అది అలానే ఉండాలి. తర్వాత క్లీనింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ ఆధ్యాత్మిక చింతన, భగవంతుని స్మరణ లేని మనుషులు ఎవరు ఉండరు. అందరూ భగవంతుని స్మరణలోనే వారి యొక్క గంటలు రోజులు గడుపుతూ ఉన్నారు. భగవంతుని స్మరణ ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు మేము ఆ ప్రేయర్కి వెళ్ళాము, ఈ ప్రేయర్కి వెళ్ళాము, మేము అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళామని ఎవరు
ఓపెన్గా చెప్పడానికి ఇష్టపడరు. అది హ్యూమన్స్ సైకాలజీ అలా ఉంటుంది. మేము ఆ ప్రేయర్కి వెళ్ళాం, ఈ ప్రేయర్కి వెళ్ళాం, అలా వెళ్ళాం, ఇలా వెళ్ళాం, మా కూతురు వచ్చాడు, కొడుకు వచ్చాడు, మా కోడలు వచ్చింది అని ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. ఎవరు వినటానికి కూడా ఇష్టపడరు. హ్యూమన్స్ సైకాలజీ అదనమాట. బాగా గాడ్ యొక్క స్మరణ ఆ నాలుక మీద, దేవుని యొక్క కీర్తనలు ఆ నాలుక మీద, ఆ నాలుకతో పలకనప్పుడు ఆ మనిషి అనేది ఇంకా నాకు చెప్పడానికి కూడా లాంగ్వేజ్ రావట్లేదు. అసలు నేను చెప్పకూడదు. అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.